బాబా ఏం పేరండి మీ పేరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి 10-15 రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఈ రాష్ట్రానికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుంది, మీ అభిప్రాయం చెప్పండి. చంద్రబాబు నాయుడు వస్తే ఇది స్థలాలు మొత్తం ఇక్కడ ఉండదు. వస్తే ఆయన పరిపాలన వస్తే లేబర్కి ఇల్లు, పేదవాళ్ళకి లేదు. పేదవాళ్ళు వాళ్ళు దోచుకోవడమే సరిపోతుంది కానీ ఎవరికి లేదు. పేదవాళ్ళకి ఇల్లు అనేది లేదు. ఆయన వస్తే వచ్చే కాలానికి వస్తే ఇబ్బంది పడడం ఉండదు. ఎవరు వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుపడతాయి. జగన్మోహన్ రెడ్డి వస్తే సీఎం అయితే బాగుపడతాయి, ఊరు బాగుపడతాయి. ఈయన వస్తే చంద్రబాబు నాయుడు వస్తే ఇది ఇబ్రహీంపట్నం ఉండదు, ఆంజనేయగల్లి ఉండదు, ఇది ఉండదు, తురగల్లి ఉండదు, పెరిగి ఉండదు, ఏది ఉండదు. చంద్రబాబు నాయుడు వస్తే ఈ ఇబ్రహీంపట్నమే మాయమైపోతాయి. ఎందుకంటే చెప్తున్నాను, అడవులెక్కి వెళ్ళిపోతాయి. అడవులకి వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఉండకూడదంట. లేబర్ అనేది ఉండకూడదంట. ఎవరంటారు? చంద్రబాబు నాయుడు గారు. అదేంటిది, చాలా మంది బీద వాళ్ళకు నేను ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినా అంటున్నాడు. మీరు ఎప్పుడు పెట్టాలి? సంవత్సరం ముందు పెట్టాలి. ఇది 4 సంవత్సరం లేదు, 4 సంవత్సరాలు లేదు. ఇప్పుడు ఎలక్షన్ 3 నెలల్లో ఉండగానే అన్ని మొదలుపెట్టాడు కార్యక్రమాలు. అది ఎందుకు? లేబరు పోతారు, ఓటు పోతాయి అని చెప్పి ఇప్పుడు చేశాడు. అమ్ముడు ఎప్పుడు చేయాలంటే 2 సంవత్సరాల కింద చేయాలి. చేస్తే జనాలకి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు చివరికి వచ్చినప్పటికీ 2 నెలలు 3 నెలలు ఉన్నప్పటికీ అన్నీ పఠించాడు. అది పఠించకూడదు కాదు. ఇప్పుడు ఫస్ట్ కాలంలో 2 సంవత్సరాలకు ముందు చేయాల్సింది ఇప్పుడు చేశాడు. ఎందుకు? ఓటు కోసం, జనాలు ఆకొట్టుకోవడం కోసం ఇప్పుడు ఇచ్చాడు. ఇల్లు పట్టాలు అని దొంగ పట్టాలి, అది మాయ పట్టాలు కాదు. ఒకటి మాత్రం మంచిగా అంటే వాళ్ళు ఉండేవాళ్ళకి మాత్రం వాళ్ళకి మాత్రం మంచి పట్టాలు ఇచ్చాడు. మంచి పట్టాలు ఇచ్చాడు. వేరే వాళ్ళకి మాత్రం ఉత్తమ పట్టాలు ఇచ్చాడు. సరే, మరి జగన్ కావాలనుకుంటున్నారు. మరి జగన్ వస్తే అయితే అవన్నీ జగన్ వస్తే దేశం బాగుపడుతుంది, లేబర్ బాగుపడతారు. ముందు లేబర్ బాగుపడతారు. ఆయన వస్తే లేబర్ బాగుపడతారు. ఉండేవాళ్ళు వచ్చేసి లేబర్కి పెడతాడు. అంటే జగన్ పరిపాలన ఇంతవరకు చూడలేదు కదా, వస్తే బాగుపడతాను ఎలా చెప్పగలుగుతున్నావు? ఒకసారి ఆయన ఐఎస్ రాజారెడ్డి ఎటు చేశాడు పరిపాలన, అటు చేస్తాడు. మా నాన్నగారు 1 అడుగు పెట్టాడు, నేను 2 అడుగు పెడతాను అని హామీ ఇచ్చాడు. కరెక్ట్గా అదే సరిపోతుంది. సీఎం అయితే ఖాయం, ఫుల్ మెజార్టీలో వచ్చేది ఖాయం, ఏంటి సీఎం వచ్చేది ఖాయం అని అంటే ఒకసారి గెలిస్తే 43 సంవత్సరాలు ఆయనే. 43 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రి ఉంటాడా? అంటే జాతకం చెప్తున్నావా లేకపోతే? జాతకమే నేను చెప్తున్నా, జాతకం చెప్పినట్టు చెప్తున్నా. ఆయనే సీఎం, ఆయనే వచ్చేది పరిపాలన కూడా ఆయన చేస్తాడు. లేబరు మంచిగా కట్టిస్తాడు, లేబర్ని అనుకూలంగా ఇల్లు కట్టిస్తాడు, పక్కా ఇల్లు కట్టిస్తాడు. సరే, ఓకే. ఈ మైలవరం నియోజకవర్గంలో మీరు ఒక ఓటర్ కాబట్టి చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేనే ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు ఉమామహేశ్వరరావు. ఎలా ఉంది ఆయన? ప్రజలు అందుబాటులో ఉంటాడా? ప్రజలు అందుబాటు అంటే వాళ్ళకి తోస్తున్నారు. పేదలకి లేదు, పేదలకి మాత్రం లేదు. ఉండేవాళ్ళకి మాత్రం ఉంది. 4 ఇల్లు ఉండేవాళ్ళకి ఇల్లు ఇచ్చారు, 4 ప్లాట్లు 5 ప్లాట్లు. లేబర్కి లేదు. లేబర్కి కూడా 30,000 20,000 తీసుకుని ఇచ్చారు పట్టాలు. సరే, ఈసారి ఎలక్షన్స్లో నువ్వు మద్దతు ఇస్తే, నువ్వు ఓటేస్తే ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఏ పార్టీకి అధికారంలో రావాలని కోరుకుంటున్నావు? అదే రావాలి కానీ జగనే రావాలని కోరుకుంటున్నాం. పక్కా జగనే వచ్చేది 100కి 100. 100కి 100 జగనే సీఎం. ఎన్ని సీట్లు వస్తాయి? ఫుల్ మెజార్టీ వస్తున్నాయి, ఒప్పుకోండి. ఫుల్ మెజార్టీ ఖచ్చితంగా. మొత్తం ఆయన పాదయాత్ర తిరిగి 3,000 కిలోమీటర్లు తిరిగి ఆయన కొనసాగుతుంది. కొనసాగిన కూడా ఆయన పరిపాలన ఎట్ట ఉంటుంది ఒకసారి జగన్కి చూడాలి. ఆయన రాజకీయ ఎట్ట ఉంది చూడాలి. ఈయన వేస్తే ఏమి లేదు అని జగన్ వస్తే ఎట చేస్తాడు అని జనాలు మారిపోయారు. జనసేన పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? అదన్నీ పులిహోర కేసే, పులిహోర అమ్ముకోవటమే. అది పులిహోర కేసు. వాళ్ళ అన్న ఉన్నాడు చిరంజీవి గారు, వచ్చాడు అమ్ముడు పోయాడు. ఈయన అమ్ముడు పోతాడు. అందుగురించి వెయ్యరు. ఎందుకంటే ఈ పిల్లగాళ్ళు ఉయ్యలేసి నేను గెలిపిస్తా, జనసేన గెలుస్తా అని చెప్పి. సరే, ఓకే. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ శాంతి లేదు, ప్రజాశాంతి ద్వారా నేను వస్తున్నాను కేఏ పాల్ అంటున్నాడు, మొత్తం నేనే సీఎం అంటున్నాడు. మరి ప్రజాశాంతి కేఏ పాల్ సీఎం కాడా? ఏమండి, చంద్రబాబు రాడు అంటే ఆయన వచ్చేవాడు ఆయన చెడదంగా ఉన్నాడు. ఎట్టుండే చెల్లిస్తాను తోగర వాళ్ళకి ఇక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి అడిగితే అమరావతి తీసుకెళ్ళి పులేరు పట్టం ఇసిరేసాడు. కరెక్ట్గా ఇవ్వచ్చు కదా. లేబర్ అన్నవాడు తీసుకెళ్ళావు. బస్సు మొత్తం తీసుకెళ్ళి ఎట్ట చేయాలి? అమ్మా ఇదిగమ్మా తినండమ్మా, ఇదిగమ్మా తినండమ్మా, అమ్మా ఇదే తినండమ్మా అని ఇవ్వాలి. ఈ ఇసిరేస్తే అందినవాళ్ళకి అందింది, అందినవాళ్ళకి లేదు. కడుపు మార్చుకుని వచ్చాడు. నా పేరు సుబ్బారెడ్డి అండి. సుబ్బారెడ్డి గారు, చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఈ వచ్చే ఎలక్షన్స్లో
మీరు ఎవరిని కోరుకుంటున్నారు? సీఎం ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే మీరు బాగుంటారు, ఈ రాష్ట్రం బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఎందుకంటే 5 సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు పరిపాలన. కానీ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఫ్రీ రీయింబర్స్మెంట్ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. కానీ అది జనాల్ని సోమరిపోతులు చేయడానికి తప్ప ఆ పథకాలు దేనికి ఉపయోగపడతలేదు. మన జగన్ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు జగన్ గారు 2000 అన్నంలోనే 2000 శాంక్షన్ చేశారు సీఎం గారు చంద్రబాబు నాయుడు. ఆ 2000 అనేది జగన్ గారు అనకపోతే ఆ 1000 రూపాయలతోనే ఉండేది కదా. అదొకటి ఏంటంటే, ఇప్పుడు జగన్ గారి సంక్షేమ పథకాలు ఏంటంటే ప్రతిదీ కూడా పేదవారికి అందుబాటులో ఉండేది చేస్తున్నారు. ఇప్పుడు లేడీస్కి ముఖ్యంగా ఏంటంటే జగన్ గారి నవరత్నాల్లో మెయిన్ మద్యపాన నిషేధం, మద్యపానాన్ని తీసేస్తామంటున్నారు. ఇవాళ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కానీ ఫ్యామిలీస్ కానీ బాగా 100% ఫేవర్గా ఉన్నారు. ఎందుకంటే ఇంటికాడ తాగి చాలామంది ఆగమైపోతున్నారు ఫ్యామిలీస్. అది ఆగమవకుండా అదొక మెయిన్, అదొకటి తీసుకున్నారు మహిళల్లో. రెండోది ఏంటంటే చదువు గురించి, పిల్లల చదువు కోసం అమ్మఒడి అని చెప్పేసి పెట్టారు. అది కూడా పేదరికం ఇవాళ ఏంటంటే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కూడా సరిగ్గా ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ప్రైవేటు స్కూల్లో చదివేయాల్సి వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో చదివేయాలంటే స్తోమత సరిపోవట్లేదు. దానికి ఏమైనా ఆర్థిక సాయం చేస్తా అంటున్నాడు కాబట్టి అదొకటి. రెండోది ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు. చెప్పేది మొత్తం ఈ నవరత్నాలు పెట్టే కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి. ఆ నవరత్నాల కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ బాగుంటారు, అందుకే ఈసారి జగన్ కావాలని మీరు అనుకుంటున్నారు. సరే, ఒక సీనియర్ నాయకుడు గత కొన్ని సంవత్సరాలుగా సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఒక దిశను నిర్ణయించే వ్యక్తి అని ఆయన సీనియర్ కాబట్టి ఆయన ఎంతో డెవలప్మెంట్ చేసినాను అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ 5 సంవత్సరాలు ఇక్కడ డెవలప్మెంట్ ఏం కనబడలేదా మీకు? ఆయన పెట్టే సంక్షేమ పథకాలు ఏం మీకు అందలేదా? ఏం కనపడ్డాయండి, డెవలప్మెంట్ ఏం కనపడలేదు. అమరావతి అన్నాడు, ప్రతి పేదవాడు కూడా ఇటుక్కి ఇన్ని రూపాయలు అని చెప్పేసి పే చేశారు. ఆ ఇటుకల డబ్బులన్నీ ఏమైనాయి? తాత్కాలిక రాజధాని అన్నాడు. తాత్కాలిక రాజధాని ఏముంది దాంట్లో? ఏమీ లేదు. ఇప్పుడు కట్టుకునేది ఏదో ఒక 5 సంవత్సరాలు ఆగినా సరే పర్మనెంట్ కట్టుకోవాలి. కానీ తాత్కాలిక రాజధాని కొన్ని వేల కోట్లు ఆగం చేశాడు. మళ్ళీ దాన్ని అంతా పాడు చేసి మళ్ళీ కట్టాలంటే చాలా ఇబ్బంది అయింది కదా. దాంట్లో ఏముంది? ఏమీ లేదు. రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగింది? ఏమీ జరగల. పోలవరం అంటున్నాడు. పోలవరం మెయిన్ మన రాష్ట్రంలో పోలవరం చూపియాలా? అదేమన్నా పెద్ద వింతేం కాదు కదా. ఇప్పుడు నేను చూడాలనుకోండి, నేనే వెళ్తాను. నువ్వు కొన్ని వేల కోట్ల రూపాయలు దానికే ఖర్చు పెట్టాడు. బస్సులేసి అక్కడ భోజనాలు ఇవన్నీ ఏం చేసి నేను గొప్ప కాదు. రాజారెడ్డి గారు మొదలు పెట్టాడు. ఈయన ఏమీ లేకుండా గేట్ ఓపెనింగ్ చేశాడు. దాంట్లో నీరు లేదు, ఏమీ లేదు, ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. దాని గురించి చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు దాని అభివృద్ధి ఏడుంది దాంట్లో. సరే, రాష్ట్ర విషయాన్ని పక్క పెడితే మనం మైలవరం నియోజకవర్గంలో ఉన్నాం. మీరు ఒక మైలవరం నియోజకవర్గ ఓటర్గా ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉమామహేశ్వరరావు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే, రాష్ట్రంలో కూడా టీడీపీ అధికారంలో ఉంది. ఎలా డెవలప్మెంట్ ఉంది ఇక్కడ? గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ఈ 5 సంవత్సరాల అభివృద్ధి బాగుందా మీకు? ఫస్ట్ 5 సంవత్సరాల్లో ఉమా గారు ఎమ్మెల్యేకి చేశారు. ఎమ్మెల్యేకి చేసినప్పుడు ఏంటంటే అధికారంలో పైన అధికారం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇతనేమీ చేయలేదని చెప్పేసి జనాలంతా నియోజకవర్గంలో కామ్గా ఉన్నారు. అప్పుడు దాకా యాంటీ లేదు. ఎమ్మెల్యేగా ఉమా గారికి యాంటీ లేదు. మినిస్టర్ అయిన తర్వాత మైలవరం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే, రాష్ట్రానికి మినిస్టర్, జలవనరుల శాఖ మంత్రి. కానీ మైలవరం నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆయన ఓన్లీ అలా అనుచరులకి డబ్బులు ఇచ్చుకొని, కాంట్రాక్టులు ఇచ్చుకొని దాంట్లో లబ్ధి పొందారే తప్ప, నాయకులను ఆయన లబ్ధి పొందాడు తప్ప పేద ప్రజలకు ఒక్క ఉపయోగం కూడా లేదు. అదే పవిత్ర సంగమం అన్నాడు, దాంట్లో నీళ్ళు వచ్చినాయి. అదే సంగమం నీళ్ళు నాగార్జున సాగర్ నుండి నీళ్ళు తెచ్చినా, ఏదైనా డ్యాములు కానీ లేదంటే చాలలో బోర్డులు కానీ రైతులకు సహాయపడితే అటు పెట్టే ఖర్చు ఏదో ఇటు పెట్టినట్టయితే రైతులు బాగుండేది. సరే చెప్పండి, మొత్తం మీద ఈసారి ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? మైలవరం నియోజకవర్గంలో ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేశాడు, తర్వాత 5 సంవత్సరాలు మినిస్టర్ చేశాడు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వసంత కృష్ణప్రసాద్ గారు వస్తే మార్పు బాగుండిద్ది అని చెప్పేసి అనుకున్నాం. అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మైలవరం నియోజకవర్గంలో తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ నీళ్ళు, జలవనరుల శాఖ మంత్రి అయి ఉండి మైలవరం నియోజకవర్గంలో, మైలవరం కాన్షియన్స్లోనే, మైలవరం పట్టణంలో కొన్ని ఏరియాల్లో అసలు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఇప్పుడు కాదు, దగ్గర 10 సంవత్సరాల నుండి ఆయన ఉన్నాడు, కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. వాళ్ళు కూడా ఈ తడవ మార్పు కోరుకుందాం అనుకుంటున్నారు. సరే, మొత్తం మీద సీఎం పీఠ మీద మీ ఓటు ద్వారా ఎవరిని కూర్చోబెట్టాలనుకుంటున్నారు? మేము జగన్ గారిని కూర్చోబెడదాం అనుకుంటున్నాం. పక్కా. రైట్, ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నాము, ఇప్పుడు మనము ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు.
మరి కొంతమందిని అడిగే మనం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరేం పేరు సార్? పేరు సుధాకర్ అండి. సుధాకర్ గారు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి కొద్ది రోజుల్లో ఉంది, చాలా టఫ్గా నడవబోతున్నాయి సార్ ఎలక్షన్స్లో. చాలా పార్టీలు పోటీ చేస్తున్నాయి. టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ, జనసేన, ప్రజాశాంతి, కాంగ్రెస్, బీజేపీ, ఇన్ని పార్టీలలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఈ మైలవరానికి ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు? మీరు ఎవరు చేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ద్వారా మేము కోరుకుంటున్నాం. ఎందువల్ల? ఎందుకంటే సీనియర్ నాయకుడు. ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి వేరేవాడిని తీసుకొచ్చేసి మనం ఇది చేసుకునే కన్నా కూడా ఇక్కడ ఏనైతే సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అని. సరే, సీనియర్ నాయకుడు అంటున్నారు, ఇక్కడ చూస్తున్న మనకు వివిధ రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. వచ్చారు, అమరావతి అన్నారు, అదంతా తాత్కాలిక బిల్డింగ్ అన్నారు. రాష్ట్రం చూస్తే కూడా అలాగే ఉన్నాయి. మనం ప్రజెంట్లీ మైలవరంలో కూడా ఉన్నాము. మైలవరంలో కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా మినిస్టర్. సో ఇక్కడ వాటర్ లేదంటున్నారు, మీరు ఇప్పుడే వింటున్నారు. సార్ మీరు టీడీపీ రావాలంటున్నారు, అంటే డెవలప్మెంట్స్ ఏం కనబడినాయి మీకు? డెవలప్మెంట్స్ అనేది మనకి మైలవరం దగ్గర కూడా కృష్ణా వాటర్ వెళ్ళింది, డ్రింకింగ్ వాటర్. ఆల్రెడీ రోడ్ నంపి చూస్తున్నాం మనం. వాళ్ళు చెప్పలేం, మనం చెప్పట్లేదు, ఎవరూ చెప్పలేదు. పార్టీ తరఫున అనేది కాదు, అభివృద్ధి చెందిందా లేదని మనం సహజంగా చూస్తున్నాం మనం. దాంట్లో మనం వేరెవరు చెప్పేస్తుంది ఏముంది, అంతే కదా. అంటే టోటల్గా ఈ 5 yearsలో అభివృద్ధి చెందిందా? గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా మీకు? ఎప్పటికప్పటికే సీనియర్టీ ప్రకారం బాగానే ఉంటుందండి. రాజశేఖర రెడ్డి గారు చేశారు కాదంటలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అయితే ఆయనకి ఈయనకున్న అనుభవం లేదు కాబట్టి ఇంకొకసారి ఈయనకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ద్వారా కోరుకుంటున్నాం. అంటే ఈసారి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అని అంటున్నారు మీరు. సో ఓకే, చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఏదైనా పథకం అందిందా? మీరు లబ్ధి పొందారా? అయితే మేము రైతు వారీగా మేము లబ్ధి పొందామండి. రుణమాఫీ మాకు అయిందండి, అయింది. అయితే మనకి పట్టిసీమ నీళ్ళు వచ్చినాయి. ఎంతమంది బాగుపడ్డారు లేదు రైతు వారికి కనుక్కుంటే అర్థమైపోతుంది. అది నాగార్జున సాగర్ నీళ్ళు అనేది మనం ఈ చివరికి అనేది రావు ఎప్పుడు. అది రాజశేఖర రెడ్డి గారు ఉండా రాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఉండా రాలేదు, ఎన్టీ రామారావు గారు ఉండగానే ఏదో ఒక వారం 10 రోజులు వచ్చి ఆగిపోయాయి. అది మన జిల్లాల నుంచి వచ్చేవి కాదు, అవి మన రాష్ట్రం నుంచి వచ్చేవి కాదు, పక్క తెలంగాణ నుంచి రావాలి మనకి. కాబట్టి ఇది పట్టిసీమ అనేది మనది. మనం వదులుకోవాలా, లేకపోతే ఏదైనా కట్టుకోవాలన్నప్పుడు ఆపుకోవాలా, లేకపోతే రైతులకు ఎప్పుడైనా ఇబ్బంది పడి కావాలా అనేది ఇది మనది పట్టిసీమ అనేది. వీళ్ళ డెల్టా కూడా వర్షం పడిపోయినా వీళ్ళ డెల్టా రైతులు ఎవడో ఎదురు చూడాలి పైకి. ఇదే మూలన పట్టిసీమ ఉండబట్టి మనకి పక్కన కనపడుతుంది. ఇప్పుడు దీన్ని పార్టీగా వద్దు, దేనికే వద్దు, సీనియర్టీ ప్రకారం చూసుకొని చేసుకోవాలి. సరే, మీరు ఏం చేస్తారు? ఉద్యోగం ఏం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తాను. మీ ఇంట్లో యువకులు ఉన్నారా, ఉద్యోగులు ఉన్నారా? ఉద్యోగస్తులు లేరండి. సరే, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, నిరుద్యోగ పరిస్థితి ఎలా ఉంది సార్? అది కన్ఫామ్గా ఇప్పుడు తెలంగాణ ఉంది సార్, తెలంగాణలో అట్లా ఎట్లా అన్నారు, వచ్చినాయా? ఎక్కడుంది? ఏదో చెప్తారు కామన్. అది ఇది ఏంటంటే ఒక మన రాష్ట్రమే ఎలా ఉందంటే అట్లా ఉంది. కొత్త పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇవాళ కొత్త పరిస్థితుల్లో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితులు కాదండి, అట్లా కాదండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కొత్త సంసారం లాగా ఉంది. దాన్ని ఈ స్థితిలో తీసుకొచ్చాడంటే అది పార్టీ గురించి అని కదా, ఒక సీనియర్ నాయకుడు. ఇప్పుడు మళ్ళీ ఎవరినో రేపు అక్కడి నుంచి తీసుకొచ్చేసి నేనే మీకు ఇక్కడ మద్దతు ఇచ్చి చేయించాను, నేను ఎక్కడ మొక్కు నేలకు రుద్దాను, మళ్ళీ వచ్చి అమరావతిలో నేను రోడ్డు మీద ముక్కు రుద్దుతున్నాను, నువ్వేం చేస్తావు అనే పరిస్థితి మనం తెప్పించుకోకూడదు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే కనుక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనితీరు బాగుంది, బేసిక్గా ఉంది. ఇంకొక 5 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ మన మైలవరం నియోజకవర్గానికి కనుక వస్తే ఇక్కడ మంత్రిగా టీడీపీ అభ్యర్థిగా ఉమామహేశ్వరరావు గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎలా ఉంది? ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడా? ఏ సమస్యలైనా మీరు దగ్గరికి వెళ్తే మీకు పనులు చేస్తున్నారండి? అందుబాటులో ఉంటున్నాడండి. ఆయన రాష్ట్ర మినిస్టర్ అయినా సరే మైలవరం నియోజకవర్గం విషయంలో మట్టుకి ఎనీ టైము ఒక ఫోటో ఈటన్నా చూసుకుంటారని అందుబాటులో ఉన్నాడు ఎనీ టైం. సరే, ఇప్పుడు ఇన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి, మరి వైఎస్ఆర్సీపీ, ఇటు జనసేన, కాంగ్రెస్, బీజేపీ, ప్రజాశాంతి పార్టీ, ఇన్ని పోటీని తట్టుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీరు ముఖ్యమంత్రి చేసే అవకాశాలు కనబడుతున్నాయా? ఇంకొక టర్మ్ మటుకి చంద్రబాబు సీఎం అవుతాడు సార్. 103 కానీ 102 సీట్లు కానీ వస్తాయనేది మా అభిప్రాయం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.